రెండవ సమూయేలు గ్రంథంలో 22వ అధ్యాయం. రెండవ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము. మొదటి నుండి చూడండి. యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. అతడిట్లనెను, యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము, ఆయనే నా రక్షకుడు. బలత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది సమూయేలు గ్రంథం చివరికి వచ్చిందంటే దావీదు జీవితం చివరికి వచ్చింది. సమూయేలు గ్రంథంలో దావీదు జీవితం ప్రారంభమవుతుంది. ఇక రాజుల గ్రంథానికి వచ్చేటప్పటికి ఏం కనపడుతుంది? మొదటి రాజులు 2వ గ్రంథం మొదటి దావీదు రాజు వృద్ధుడై ఉండి సేవకులు అయిపోయింది. అంటే ఎప్పుడు మాట్లాడుతున్నాడు? ఒక వృద్ధాప్యములో తన బాల్యము నుండి దేవుని ప్రేమను, దేవుని కృపను, దేవుని కాపుదలను, దేవుని దయను, దేవుని అద్భుతాలను, దేవుని ఆశీర్వాదాలను అనుభవించి అనుభవపూర్వకంగా చెప్తున్నాడు. ఈయన కూడా పడుసు పెడుస్తున్నట్టుగా మాట్లాడట్లే. ఏదో 3 రోజులు ముచ్చటగా ఏదో ఒకటి జరగగానే కాదు. కానీ ఆయన జీవితకాలంలో ఎన్నో ఒడదొడుకులు ఎదురయ్యాయి, ఎన్నో ఎత్తుపల్లాలు ఎదురయ్యాయి. దావీదు జీవితంలో ఓ చరిత్ర ప్రకారం, మరి నేను అవన్నీ వరుసపెట్టి రాలేదు కానీ రాస్తే బయటకు వస్తాయి, 14 సార్లు సౌలు దావీదును చంపాలని చూశాడట. ఒక్క సౌలే తన కొడుకు చంపాలని చూశాడు, శత్రువులు ఫిలిష్తీయులు చంపాలని చూశారు. చాలామంది దావీదుకు శత్రువులు ఉన్నారు. అనేక సార్లు మరణం వేలుబడి చేస్తున్న సందర్భంలో ఆయన అంటున్నాడు, నా రక్షణ దుర్గం, నా ఆధారం, నా ఆశ్రయం. దుర్గము అనే మాట ఒక మంచి బలమైన బిల్డింగ్ గురించి రాయబడింది. అది రాజుల కాలంలో రాజుల కోటల దగ్గర ఉంటాయి దుర్గాలు. ఇప్పటి కూడా దుర్గం వీళ్ళని దాటితేనే వాళ్ళు లోపలికి రావాలి. రాజు కోట ఎక్కడో లోపల ఉంటుంది, కొన్ని కిలోమీటర్ దూరంలో. ఎక్కడో కడతారు ప్రహరీ. అక్కడ నుండి ఒక శత్రువు, ఒక సైనికుల వరుసను, మరొక సైనికుల వరుసను దాటుకుంటూ రావాలి. అక్కడ ఉంటుంది దుర్గం. ఈ దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే, దేవుడే నా దుర్గం. నా మీద సాతాను ఏలుబడి చేయాలన్నా, నా మీద శత్రువు ఏలుబడి చేయాలన్నా, నా మీద ఒక మనుష్యుడు ఏలుబడి చేయాలన్నా ముందు ఎవరిని దాటాలి? దేవుణ్ణి గెలవాలి. వాడు దేవుణ్ణి గెలిచి దేవుణ్ణి దాటి అప్పుడు నా మీదకి రావాలి. అంటే దేవునిలో ఎంత లీనమైపోయాడు, దేవుని మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాడు, దేవుణ్ణి ఎంతగా ఆయన ఆధారం చేసుకుంటున్నాడు. ఇప్పుడు అప్పుడప్పుడు చైనా వాళ్ళు మన ఇండియా పక్కన ఉన్నారు. ఆ సైనికులు అప్పుడప్పుడు కొద్దిగా కొట్లాడుతూ ఉంటారు, నెట్టుకుంటూ ఉంటారు. ఆ వీడియోలు కూడా తీసి పెడతా ఉంటారు కొంతమంది. లేకపోతే చైనా వాళ్ళు ఏదో ఒక క్షిపణి తయారు చేశారు, దాన్ని ప్రయోగించారు, ఎంత బలంగా ఉంది, అది ఎన్ని కిలోమీటర్ల దూరాన్ని ఛేదిస్తుంది అని వాళ్ళు పరీక్షించగానే మన వాళ్ళు కూడా టీవీల్లో పేపర్లు వేస్తూ ఉంటారు మన ప్రజలకు ధైర్యం ఇవ్వడానికి. ఏంటో తెలుసా? మనకి బలమైన సైన్యం ఉంది, మీరు భయపడకండి. మన దగ్గర కూడా చాలా క్షిపణులు ఉన్నాయి, మీరు భయపడకండి. మన దగ్గర కూడా యుద్ధ ట్యాంకులు బాగానే ఉన్నాయి, మీరు భయపడకండి. మన సైన్యము చైనా సైన్యం కంటే ఎక్కువ ఉంది, మీరేమీ భయపడకండి. మన భారతదేశం వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మన సైనికులు ఉన్నారు మనల్ని కాపాడడానికి, మీరు భయపడకండి. దావీదు ఏమంటున్నాడంటే, నన్ను కాపాడడానికి దేవుడు ఉన్నాడు అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. ఈ సైనికులతో పాటు ఈ అధికారులు మాట్లాడేటప్పుడు, అయ్యా మన దేశానికి కూడా దేవుడు అనేవాడు ఉన్నాడు, మన దేశ ప్రజలు నీతిగా, న్యాయంగా, యథార్థంగా ఉంటే మనల్ని శత్రు దేశాలకు అప్పగించడు, మన దేవుడు మనల్ని కాపాడతాడు అనే ఒక్క మాట మాట్లాడే వాళ్ళు కూడా ఉండరు. సైన్యం ఉంది, యుద్ధ ట్యాంకులు ఉన్నాయి, బాంబులు ఉన్నాయి, మన దగ్గర కూడా హైఫై టెక్నాలజీ ఉంది, యుద్ధ నౌకలు ఉన్నాయి, ఎయిర్ ఫోర్స్ ఉంది. ఏమండి, మన వాళ్ళు మాట్లాడేదేమో మనుషులు ఉన్నారు అని. దావీదు అనే భక్తుడు మాట్లాడేది, నాకు దేవుడు ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక.
స్తోత్రం కలుగునుగాక. అంటే ఎంత నమ్మకం ఆ దేవుని మీద వారికి కలిగింది. మరి దావీదు జీవితంలో శ్రమలు రాలేదా? ఒకసారి ఒకడు ధర్ముతుంటే పరిగెత్తి 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 ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? శత్రువు ఇంట్లోకి వెళ్ళాడు. శత్రువు ఇంట్లోకి వెళ్ళాడు. సడన్గా చూసేసరికి అబ్బా, వెతుకుతున్న వానికి దొరికినట్టు ఇక్కడికి వచ్చేసానంటారా నేను అని చెప్పాడు. హల్లెలూయా. దావీదు కూడా శత్రువుల చేతిలో ఎన్నోసార్లు చిక్కాడు. శత్రువుల సమీపంగా ఉన్నాడు ఎన్నోసార్లు. ఏం చెప్తున్నాడు ఆయన? యెహోవా నా యెహోవా నా శైలము, నా కోట. కోటలో ప్రవేశిస్తే ఏమండి? కోటలో ప్రవేశిస్తే నా రక్షకుడు, నన్ను రక్షించేవాడు నా దేవుడు. దావీదుకు వచ్చిన ఆపదలు, దావీదుకు కూడా రోగాలు వచ్చాయి. కీర్తనలో చోట అంటాడు, నన్ను స్వస్థపరచువాడవు నీవే అంటాడు. ఆయనకు కూడా రోగం వచ్చింది, ఆయనకు కూడా బాధ వచ్చింది. స్వస్థత గురించి ఆయన్ని ఆశ్రయించాడు, గెలుపు గురించి ఆయన్ని ఆశ్రయించాడు. కుటుంబంలో అనేకమైన శోధనలు, కుటుంబం దావీదు జీవితం అసలు వరుస పెట్టి మీకు ఎప్పుడన్నా పాయింట్ టు పాయింట్ అక్షరం చెప్తే అసలు ఏంది ఇన్ని శ్రమల్లో ఉన్నాడు ఏంది అనిపిస్తుంది ఒక్కోసారి. బయట యుద్ధమా, లోపల యుద్ధం, కొడుకు పోరాటం, ఇంకొక అన్నా చెల్లెది అదొక సమస్య, ఇంకో భార్యది ఇంకో సమస్య. అసలు దావీదు కనుక ఆయనకి భోజనం పెట్ట చేశాడు, ఆయనకి నిద్ర పెట్టబట్టిందని ఆలోచన వస్తుంది నాకు ఒక్కోసారి. బైబిల్ కరెక్ట్ అర్థం కాకనే చాలామంది వాళ్ళు ఊహించుకున్నట్టుగా భక్తి జరిగిపోవాలనుకుంటారు. కానీ ఈ గ్రంథంలో మన జీవిత కాలం కావలసిన విషయాలన్నీ రాసిపెట్టాడు దేవుడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 3వ వచనం, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అవసరతల నిమిత్తం, సంఘవసరం నిమిత్తం కొందరు మంచిగానే ఉండి కూడా వస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేశ అవసరం నిమిత్తం, కుటుంబాల అవసరతల నిమిత్తం ప్రార్థించడానికి వచ్చిన మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. మనం ఆశ్రయించిన దేవుడు పరిశుద్ధుడు. మనం ఆశ్రయించిన దేవుడు ఒక్కడే ఉన్నాడు. మనం ఆశ్రయించిన దేవుడు మన ప్రార్థన ఆలకించి జవాబిచ్చేవాడు. మనం ఆశ్రయిస్తున్న దేవుడు నమ్మదగినవాడు. ఆయన నరుల వంటి వాడు కాదు. మాట ఇచ్చి తప్పుటకు ఆయన మానవుని వంటి వాడు కాదు. సాక్ష్యం ఇస్తున్నారు భక్తులు. దావీదు భక్తుడు చెప్తున్నాడు. 1వ వచనంలో మంచిగా రాయబడింది, యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి, తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన. చూసారా, అక్కడ 2 మాటలు రాయబడ్డాయి. స్పెషల్గా సౌలు పేరు రాయబడింది. తర్వాత మిగతా వారందరినీ కలిపి శత్రువులు అన్నాడు. అంటే మిగతా శత్రువులందరూ ఎంత సమస్యో ఈ సౌలు అనేవాడు ఒకడే అంత సమానమయ్యారు. ఎవరి సౌలు? పిల్లనిచ్చిన మామ, కూతురునిచ్చి పెళ్లి చేసిన మామ. సొంత మామే ఎంత సమస్యగా తయారయ్యాడంటే దావీదును చంపడానికే ప్రయత్నం చేశాడు. ఎన్నిసార్లు? 14 సార్లు ప్రయత్నం చేశాడు. 14 సార్లు అటెంప్ట్ టు మర్డర్, అంటే మర్డర్ చేయడానికి ప్రయత్నం చేస్తే మిస్ అవ్వడం, మర్డర్ మిస్ అయిందనమాట. పౌలు భక్తుడు అంటాడు, లోపలి వారి వలన వెలుపలి వారి వలన నేను ఇబ్బందులు పడుతున్నాను అన్నాడు. క్రైస్తవ జీవితంలో దేవుని కొరకు జీవించే వాడికి అంటే ఎందుకు ఇంతటి టెన్షన్, ఎందుకు ఇంతటి పరీక్ష, ఎందుకు ఇంతటి ప్రెషర్, ఎందుకు ఇంత ఒత్తిడి ఇస్తాడో తెలుసా? ఇదివరకోసారి చెప్పాను, వాటర్ ప్రూఫ్ వాచ్. ఇప్పుడు వాటర్ ప్రూఫ్ సెల్లులు కూడా వచ్చాయి కదా, సెల్లులు. ఇప్పుడు వాటర్ ప్రూఫ్ సెల్ అని అమ్ముతాడు. మనం దాన్ని ఏం చేస్తాం? వాడుకుంటాం. వాడుకునేటప్పుడు ఫ్రెండో ఎవరో వచ్చారు, నా సెల్ ఏంటిది ఇది, ఆ వాటర్ ప్రూఫ్ అనేది, ఆ ప్రూఫ్ ఎప్పుడైంది? మామూలు సెల్లుని వాటర్లో వేయి, కొద్దిసేపటికి ఆ స్క్రీన్ మారిపోద్ది, దాంట్లో బొమ్మ ఇటు తిరుగుతుంది, కానీ ఆగిపోద్ది. అదే మంచి సెల్లుని, వాటర్ ప్రూఫ్ సెల్లు బయట అలాగే ఉంటుంది, నీళ్ళలో కూడా. అది స్తోత్రం కలుగునుగాక. నిజ క్రైస్తవుడు సంతోష సమాధానాలు ఉన్నప్పుడు అలాగే ఉంటాడు. లోపల బయట రకరకాల టార్చర్,
ప్రెజర్ తగులుతున్నప్పుడు కూడా తన విశ్వాసంలోనే ఉంటాడు. అది చూపించడానికే ఇలాంటి విషయాలు దేవుడు కలిగించాడు, రాయించి పెట్టాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.